ఎక్కడికెళ్ళాడు? ఏంటయ్యా, పొద్దున్నే తాగటం మొదలు పెట్టావా? అయ్యోరొచ్చి తలుపులు తెరిచే వరకు తిండి నీళ్లు లేకుండా పడుండడానికి నేనేమన్నా గుళ్ళో దేవున్నా? రైల్వే గేట్ మ్యాన్ వీరస్వామిని. తాగి డ్యూటీకి వెళ్తావా? నేను డ్యూటీ చేస్తుంది తాగడానికి. ఎవయ్యా, నా మాట వినయ్యా. వద్దయ్యా, వద్దయ్యా, నీకే చెప్పేది. మందు పడేస్తావే? పెళ్ళామంటే మొగుడు పక్కన చేరి మత్తుగా కబుర్లు చెప్పాలా? వదలయ్యా. ఇలా సలహాలు చెప్పకూడదు. నాకు సిరాకు తెచ్చే సిగ్నల్ ఇచ్చావనుకో, వదలు. ఈ కాలు బొమ్మ మీద వేశాను, రెండో కాలు నీ కడుపు మీద. నా యాల్ది దెబ్బకి సచ్చూరుకుంటా. కడుపులో ఉండగానే నీకిన్ని కష్టాలు, బయటికొస్తే నీ కష్టాలు ఎలా తీరుతాయోనమ్మా. ఏ దేవుళ్ళు తీరుస్తారో. ఏంటి రాములు దగ్గుతున్నావు? ఒంట్లో బాలేదా? గుండెల్లో ఏదో కాస్త నలతగా ఉందమ్మా. సర్లే, ఇంటికి వెళ్ళగానే అయ్యగారికి చూపించుకో. సరేనమ్మా. యాదవ మోత జోరీగల ఎప్పుడూ మోగుతూనే ఉంటది. తెలియట్లేదమ్మా. రాములు,
కాపాడండి. కాపాడండి. ఏమండి, కాపాడండి. ఏమయ్యా ఏమయ్యా ఏమండి, లేవండి. ఏమండి, అయ్యో. వచ్చేసాం. కొంచెం వచ్చుకో, కొంచెం వచ్చుకో. అర్జున్, 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 కొంచెం ఓపిక పట్టమ్మా. భారతి, ఏమైంది భారతి? ఏమండి, అదే సరే సరే, ఐసీయూకి తీసుకెళ్ళండి. ఏమండి, ఆవిడ ఎలాగైనా బతికించండి. ఆవిడ లేకపోతే మేము. నువ్వే కంగారు పడకు, తనకేమీ కాదు. డాక్టర్ గారు, ఆవిడికి ఆడపిల్ల పుట్టింది. ఏమండి, అయ్యో మీలాంటి గొప్పింటోళ్ళు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా? నువ్వు చేసిన దానికి ఇంతకన్నా ఎలా కృతజ్ఞత చెప్పగలవు? నీకో విషయం తెలుసా? నీకు ఆడపిల్ల పుట్టింది. చూడు. ఏమండి, పాపేదండి? రావాలి బాబు, రావాలి. తాజా తాజా ఆడపిల్ల, వర్షంలో వచ్చిన వరలక్ష్మి ఒకటోసారి. ఇవ్వు, ఇవ్వు, ఏయ్, ఇవ్వు. నిన్ను స్టాప్ ఇట్. ఎవరు పాప?
యావయ్యా నువ్వు అసలు మనిషివేనా? కడుపును పుట్టిన బిడ్డను అమ్ముకుంటావా? ఛీ! ఏయ్ ముందు వీడిని జీపెక్కించండియా. అయ్యో వద్దయ్యా, ఆడు తాగుబోతాడయ్యా. ఇలాంటి తప్పు జరగకుండా సర్ది చెప్పుకుంటాను. వీడిని అరెస్ట్ చేస్తున్నది ఈ పసిబిడ్డను అమ్ముతున్నాడన్న ఒకే ఒక కారణం కాదు. రైల్వే ట్రాక్ పై ఇరుకుపై కారు మూవ్ అయింది కాబట్టి సరిపోయింది. లేదంటే వీడి వల్ల కొన్ని వందల ప్రాణాలు పోయేవి. కానిస్టేబుల్స్ జీపెక్కించండి వాడిని. అయ్యా 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 ఆడిని వదిలిపెట్టండి అయ్యా. అయ్యో బాధపడకమ్మా. నువ్వు నీ బిడ్డ అనాథలు కాదు. ఊరుకో. నీకేం భయం లేదమ్మా. తను పుట్టి నిన్ను తల్లించేసింది. నా భార్య బిడ్డల్ని కాపాడి నువ్వు మాకు బతుకునిచ్చావు. బతికిచ్చేది అమ్మే కదా, నువ్వు నాకంతే. అందరం కలిసే ఉందాం. ఇక నుంచి నాకిద్దరు కూతుళ్ళు. బాబాయ్ గాడిపోయే వెలిగించాను. ఇక వంటలు స్టార్ట్ చేయండి. అలాగేనమ్మా. ఇదిగోండి, తొందరగా కానివ్వండి, టైం అవుతుంది. అమ్మా అమ్మా వస్తున్నా మృదులా. ఇదిగో ఇవ్వమ్మా, నేను హారతి అమ్మకిచ్చేస్తాను. ఏంటమ్మా ఏమిండి అమ్మ అంటున్నావు? మళ్ళీ ఇంకెవరో అమ్మకి హారతి ఇచ్చొస్తానంటున్నావు? నాకు ఈ లోకానికి పరిచయం చేసింది ఈ అమ్మ అయితే, మా ఇద్దరికి జీవితాన్నిచ్చింది ఆ అమ్మ. సంతోషాన్నిచ్చింది కూడా ఆ అమ్మే. వాళ్ళిచ్చిందే ఈ జీవితం. ఎప్పటికీ వాళ్ల కోసమే మా జీవితం. ఆ అమ్మే భారతమ్మ. ఏమండి, ఈ చీరల మీద ఈ నగలు, ఈ గాజులు అన్ని మ్యాచింగే కదా? ఈ చీర బాగుందా? ఎందుకు భారతి వీటన్నిటినీ మళ్ళీ బయటికి తీసావు? నా ఆడబిడ్డ కోసం అండి. నువ్వు నిజంగా పిచ్చిదానివి భారతి. ఇన్నాళ్ళు కనీసం తన మొహమైనా చూపించని మనిషి కోసం పండగని, పబ్బమని, తన పుట్టినరోజని, పెళ్లి రోజని బట్టలు, నగలు కొంటూనే ఉన్నావు. ప్రేమించడానికి కూడా ఒక హద్దుంటుంది భారతి. హద్దులు పెట్టుకుంటూ పోతే అది ప్రేమెందుకవుతుందండి? చిన్న చెల్లెలి కూతురు ఓణీ ఫంక్షన్ కదా, పిలుద్దామండి. 25 ఏళ్లుగా మన మొహాలు చూడటానికి కూడా ఇష్టపడంతాను. ఇప్పుడు పిలిస్తే మాత్రం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మా అమ్మ కోరుకోవడం అది తీరకపోవడమా? చిల్కూరు బాలాజీకి మొక్కేసా, ఆయన తీర్చేస్తాడు. అమ్మ కోరిక ప్రకారం ఆ పెద్ద ఆడబిడ్డ ఈసారైనా ఇంటికి రావాలి, అంతే. పోయినసారి కూడా ఇలాగే మొక్కుకున్నట్టున్నావు. అప్పుడు 11 ప్రదక్షిణాలు తిరిగి కోరుకున్నాను ఆ చిల్కూరు బాలాజీని. ఎవరిదైనా కోరిక తీరితే 111 తిరుగుతారు. కానీ
నేను అమ్మ కోరిక తీరేందుకు 111 ప్రదక్షిణాలు తిరిగేశాను. అందుకే అంత నమ్మకంగా చెప్తున్నాను నాన్న. మరి కోరిక తీరితే 1111 ప్రదక్షిణాలు తిరుగుతా అమ్మ కోసం. తరుణ్ లేచాడా? తరుణ్ అన్న లేవడం ఏంటి? ఆల్రెడీ క్రికెట్ ప్రాక్టీస్ కూడా వెళ్ళిపోయాడు. మరి మానసి నిద్రపోతుంది. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఇంకా నిద్రపోవడం ఏంటి? ఆగు చెప్తాను. అమ్మా 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాపం అమ్మా, తను రాత్రి ఆలస్యంగా పడుకుంది. ఇప్పుడు గాని లేపావంటే అరిచి గోల గోల చేస్తుంది. ఎలాగో టైం 10 అయింది కదా, ఇంకో 15 మినిట్స్ లో తను చెప్పిన టైం అవుతుంది. అప్పుడు లేపుతాను. నువ్వు దాన్ని బాగా గారాబం చేస్తున్నావు. అవును, కోమలి వదినా? ఫారెన్ అత్తయ్య ఫ్లైట్ దిగడం అయ్యింది, రిసీవ్ చేసుకోవడం కూడా అయ్యింది. వంట సెక్షన్ అంతా మా అమ్మ చూసుకుంటుంది. మిగతావన్నీ నేను చూసుకుంటాను కదా. ఆ రోజు ఈ చేతిలో ఒక పసిబిడ్డుండగా మరో పసిబిడ్డని ఆ దేవుడు ఎందుకు పెట్టాడో అర్థం కాలేదండి. ఇప్పుడు తెలిసింది. ఒక బిడ్డ ఈ అమ్మ దగ్గర నుంచి అన్నీ తీసుకోవడానికైతే ఈ బిడ్డ మాత్రం ఈ అమ్మకి అన్నీ ఇవ్వడానికే వచ్చింది. రే, ఓసారి చూడ్రా. ఫేస్ చూపించరా బాబు. ఎందుకు అట్లా ఫోర్స్ కొడుతున్నావు? ఈ మాన్సితోటే మజాకా? రే తిరుగు బే. ఓసారి చూడు బాస్, మస్త్ అంజన్ కొడుతున్నావులే. ఇంకా 5 నిమిషాలుంది. ఒకసారి చూడు బాస్. తిరుగు తిరుగు బే. తిరుగు 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 బే. టైం అయింది. తిరుగు మానసి, తిరుగు బే. తిరుగుతుండు. తిరుగు మానసి మానసి మానసి. మృదులో సారీ సారీ సారీ. ఏంటి మళ్ళీ అదే కలా? ఈ రోజైనా నీ హీరో ఫేస్ చూపించాడా? దొంగసాలేకాడు, ఫోర్స్ కొడుతున్నాడు. గదే టైంలో నువ్వు నిద్ర లేపుతున్నావు. రోజు గిట్లనే బిస్కెట్ అవుతుంది. ఎక్కువసేపు ఇలా పడుకుంటే కలలే వస్తాయి. మరి అయినా గింత పొద్దున్నే నువ్వు నా రూమ్ కెందుకు వచ్చినావు? నేను 10:15 కి లేపమని చెప్పినా కదా. అయ్యింది కదా. అయిందా? టైం గింత ఫాస్ట్ గా నడుస్తుందా? సరే ఒక పంచే 11:15 కి లేపో. గుడ్ నైట్. మానసి, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని నువ్వింకా నిద్రపోతే ఎలా? అబ్బా, అవతల మీ చిన్నత్త యుఎస్ నుంచి వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ ఉంటారు. ఏ నా బేజాది నాకు. దాని కోని ఫంక్షన్ అయితే నేనేం చేయాలి? నాకు అట్లాంటి తొక్కల సెంటిమెంట్లు లేవు. నా కళ్ళు చూడు ఎట్లా లోపలికి పోయినాయో. గంట పడుకుంటే వస్తుంది. గుడ్ నైట్. మానసి లే, వెళ్ళు, తొందరగా రెడీ అవ్వు. చూడు మృదులాదేవి, ఈ వయసులో ఆడపిల్లలు రాత్రి 2 గంటలకి పడుకొని మరుసటి రోజు 12 గంటలకి లేవాలి. FB వాట్సాప్ లో ఫోటోస్ అప్లోడ్ చేయాలి. మహేష్ బాబు సినిమా
మార్నింగ్ షో చూడాలి, బాయ్ ఫ్రెండ్ తో షికార్లు చేయాలి, నైట్ పార్టీలో డాన్సులు చేయాలి. గద్ది ప్రెసెంట్ రెండు, నీ లెక్క అప్పులమ్మలా కాదు. ఓకే, గుడ్ నైట్. నో వే. బాత్ చేసి మీ అత్తయ్య వచ్చేసరికి ఈ డ్రెస్ ఈ చెప్పులేసుకో. ఈ డ్రెస్ వేసుకుంటే అప్పలమ్మ లెక్క కనబడతా. లేదు, తెలుగింటి ఆడపిల్లలా కనపడతావు. లే వెళ్ళు. నేను బాను. నో రాక్షసి. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు, తొందరగా రెడీ అవ్వు. అమ్మా, అమెరికా అత్త వచ్చేసింది. వావ్, అత్తిల్ ఎంత బాగుందో మమ్మీ. బాగున్నారా? నమస్కారం అమ్మా. మీరు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా? అత్తే ఇల్లు ఇదే అక్క, గెట్ డౌన్. కార్పెట్. ఎవరు మమ్మీ వీళ్ళు? సర్వెంట్సా? చెప్పానుగా, 20 ఏళ్లుగా మా అన్న ఇంట్లో పడి తేరగా తింటున్నారని. వాళ్ళు వీళ్ళే. ఏయ్, నీ పేరేంటి? మృదుల. నచ్చలా. నాకు నచ్చింది నీ పేరు కాదు, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడటం. నేను మాట్లాడుతూ ఉంటే తల దించుకొని ఉండాలి, రైట్? వెల్, లగేజ్ లోపల పెట్టు. ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం బావా, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. థ్యాంక్స్ అత్తయ్య. ఎందుకమ్మా? నా ఓని ఫంక్షన్ ఇక్కడ పెట్టించినందుకు. అదే యుఎస్ లో అయితే మమ్మీ పబ్ లోనో క్లబ్ లోనో పెట్టించేది. అంతా బోర్ బోర్ అత్తయ్య. హాయ్ ఆంటీ. హాయ్ అంకల్. హాయ్ బావా. పదండి. బావా, you're so handsome బావా. చూసావా అన్నయ్య, వీళ్ళిద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదా. హాయ్ కోమలి అత్త. హాయ్. హాయ్ మానసి. హాయ్ మావయ్య. ఎలా ఉన్నావు? సూపర్. గుడ్. రౌడీ. హే డార్లింగ్. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? I'm fine, how are you? ఐమ్ ఫైన్. మానసి,
వెర్ ఆర్ యు గోయింగ్? కాలేజ్ కత్తా. ఇప్పుడు కాలేజ్ ఏంటి? ప్రాక్టికల్స్ అత్తా. కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళాలి. ఓహో, నిజంగా ప్రాక్టికల్సా లేక బాయ్ ఫ్రెండ్ ని కలవడానికా? బాయ్ ఫ్రెండా? నో 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 నో. బాయ్ ఫ్రెండ్ లేడా? అయితే వేస్ట్. అల్లరి పిల్ల. చాలా ఆపండి. నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేసేమ్మా. ఓకే మామ్. బాయ్. బాయ్. తొందరగా వచ్చేస్తా. కమ్ సూన్. బాయ్. బాయ్. బాయ్ మా. బావా కోమలి, టెంపుల్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి. మృదుల, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అనయ్య, వాచ్మెన్ గేటు దగ్గరుండాలి, పనులు గుమ్మం దగ్గరుండాలి. వీళ్ళేంటి మనతో పాటు? కోమలి, వాళ్ళు పని వాళ్ళు కాదు. ఇవాళ నీ కూతురు ఓణి ఫంక్షన్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్న మనవాళ్ళు. వాళ్ళకి నేనిచ్చే విలువేంటో నాకు తెలుసు. ఇలా మాట్లాడి నీ విలువను తగ్గించుకో. అందరూ వీళ్ళు రెడీ అవ్వండి. ఏంటి మమ్మీ, అంకుల్ వాళ్ళకి మనకంటే ఎక్కువ వెయిట్ ఇస్తున్నాడు? పిచ్చి. అది తగ్గాలంటే 1, మనం వీళ్ళని దూరం చేయాలి. 2, ఎవడైనా దాన్ని ప్రేమించో పెళ్లి చేసుకునో ఈ ఇంట్లో నుండి తీసుకెళ్లిపోవాలి. దాన్ని లవ్ చేసేవాడు కూడా ఉంటాడమ్మా.